జ్ఞానం తప్పుదోమ బట్టేనా ఆ జ్ఞానకుమార. ఫోర్జరీ సంతకాలతో కోట్లు మింగేసిన మిషన్ భగీరథ చీఫ్ ఇంజనీర్ జ్ఞాన్ కుమార్. ప్రభుత్వం మంజూరు చేసిన నిధులతో ప్రజలకి నీళ్లు అందించే జ్ఞానం లేకపాయే. సోమనపల్లి పథకంలో కోట్లు ఖర్చైనా త్రాగడానికి సుక్క నీరు రాకపాయే. కంచె చేను మేసే అన్నట్టుగా వ్యవహరిస్తూ కోట్ల కొల్లగొడుతున్న పెద్దసారు ఓ రిటైర్డ్ ఉపాధ్యాయుడు ద్వారా ఇతగాడికి భాగవతం వెలుగులోకి. అక్రమంగా సంపాదించి 30 కోట్లు ఖర్చు పెట్టి ఆయన మోజుపడ్డ ఈఎస్సి పదవి పొందాలనుకుంటున్నాడని తన కార్యాలయంలో గుసగుసలు. నిజంగానే అంత డబ్బు ఎక్కడ నుంచి వచ్చింది అనేది అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయని చెప్పేసి కూడా వాడుతూ ఉన్నది. చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రజా వాయిస్ చెన్నూరుకు సంబంధించినటువంటి వార్త. ఇక మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం సోమనపల్లి గ్రామంలో ప్రజలకు తాగునీళ్లు అందించాలని లక్ష్యంగా ప్రారంభించిన సోమనపల్లి మంచినీటి పథకంలో 9 కోట్ల రూపాయల అంచనాతో 2017లో మంజూరైన ఈ పథకంలో ప్రస్తుత మిషన్ భగీరథ చీఫ్ ఇంజనీర్ జ్ఞాన్ కుమార్ భారీగా అక్రమాలు చేసినట్టు ఆరోపణలు వినిపిస్తూ ఉన్నాయి. జ్ఞాన్ కుమార్ తన క్రింది స్థాయి అధికారులను భయపెడుతూ తాను చేయబోయే అవినీతికి సహకరించాలని ఒత్తిడికి గురి చేసే గతంలో పదవి విరమణ పొందిన క్వాలిటీ కంట్రోల్ అధికారి సంతకం ఫోర్జరీ చేసి 2 కోట్ల రూపాయలు కాజేసినట్లు తెలుస్తూ ఉంది. గ్రామంలోని పథక ప్రారంభం అయినప్పటికీ ఇంతకాలం గడుస్తున్న సుక్కనీరు కూడా అందకపోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయగా ప్రభుత్వ నిధులు మంజూరు చేయబడినప్పటికీ ప్రాజెక్టు పూర్తి చేయకపోవడం, సరిగా పనులు చూపించకపోవడం వంటి అంశాలు ప్రజల్లో నిరాశ మొదలైంది. దీంతో సాక్ష్యాలతో వెలికి తీసే అవసరం ఉంది అనే వైఖరి వ్యక్తం చేస్తూ గత 12 సంవత్సరాలుగా అవినీతి వ్యతిరేకంగా నిరంతరం పోరాడుతున్న సోమనపల్లికి చెందిన ఓ రిటైర్డ్ ఉపాధ్యాయుడు సేకరించిన సమాచారం ద్వారా ఇతగాడి భాగవతం బట్టబయలైంది. అంతేకాకుండా ఇతగాడిపై గత 8 సంవత్సరాలుగా సూపరింటెండెంట్ ఇంజనీరుగా చీఫ్ ఇంజనీర్గా పనిచేస్తూ అనేక అక్రమాలు చేశాడని ఆరోపణలు కూడా ఉన్నాయి. సాధారణ జీతం స్థాయికి సంబంధం లేని విలాస జీవితం నడిపిస్తున్నాడని, అక్రమంగా సంపాదించిన కోట్ల డబ్బును వ్యక్తిగత ఖర్చులకు వాడుకుంటూ విలాస జీవనం గడుపుతున్నాడని, ఎన్నో రోజులుగా మోజుపడ్డ ఈఎస్సి పదవి కోసం 30 కోట్లు ఖర్చు పెట్టైనా తెచ్చుకుంటానని చెప్పుకుంటున్నాడని తన ఆఫీసులో మాటలు వినిపిస్తున్నాయి. ఇప్పటి వరకు సుక్క నీరులు కూడా అందజేయనప్పటికీ ఈ పథకం కింద కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని ముఖ్యమంత్రిని ఉన్నతాధికారులను కలిసి ఈ పథకంపై ప్రత్యేక విచారణ బృందం సిట్ లేదా సిఐడి ద్వారా సమగ్ర విచారణ చేపట్టి అవినీతిని పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని రిటైర్డ్ ఉపాధ్యాయుడు కోరినట్లు సమాచారం. ఇట్టి విషయంపై ప్రభుత్వం మరియు ఉన్నతాధికారులు విచారణ జరిపి ఎంతవరకు చర్యలు తీసుకోవడం జరుగుతుందో వేచి చూడాలని చెప్పేసి మరి ఈయన జ్ఞాన్ కుమార్ గారి జ్ఞానలీలలు జ్ఞాన కుమార్ గారి అజ్ఞానమా, మరి ఈయనకు సంబంధించినటువంటి ఏంది పంచాయతీ, అసలు ప్రజలను ఇబ్బంది పెడతా ఉన్నాడు, కోట్లు దండుకున్నాడు అక్రమంగా, 2 కోట్లట అక్రమంగా ప్రజల సొమ్మది, ప్రజలు ఉపయోగపడాలి, ఆ ప్రాజెక్ట్ ద్వారా ప్రజలకు నీళ్ళు వస్తాయి, ప్రజలు ఉపయోగపడేటువంటి ప్రాజెక్ట్ నుంచి ఆయన అక్రమంగా పైసలు సంపాదించుకున్నాడు, సంతకం ఫోర్జరీ చేసిండు అంటే సిగ్గు లేదటువంటి ఈయన. మరి ఈయన పైన ఎట్లా తీసుకుంటారు? ఒక విచారణ అయితే జరపాలి. విచారణ జరిపి మరి ఒకవేళ విచారణ జరగకపోతే ఎప్పటికప్పుడు కూడా మేము పత్రిక ద్వారా లేకపోతే అక్కడికి వెళ్ళైనా దీన్నైతే ఈ విషయాన్ని అయితే ఉధృతం చేస్తాం. ఇప్పటికైనా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలి. చర్యలు తీసుకోకపోతే అప్పుడు చెప్తాం. దయచేసి ఇటువంటి వాళ్ళని ఎంకరేజ్ చేయకండి. ప్రభుత్వాలు ఇటువంటి వాళ్ళని ఎంకరేజ్ చేయకండి. ప్రభుత్వానికి చెడ్డ పేరు ఇటువంటి వాళ్ళు ఉంటే. ఇంకా ఈయనకట ఈ 30 కోట్లు పెట్టాటే ఏదో పదవట. ఈ షబ్బీర్ అలీ గారు కూడా నిన్న ఏదో అది కూడా పెట్టేటువంటి ప్రయత్నం చేస్తా. మరి ఈ లెక్కపొడితో చూస్తే అది నిజమే అనిపిస్తున్నది. డబ్బులు వస్తుంది ఉరి పెట్టుకోమంటే అన్నా ఏమైంది? గడ్డం ఎవడన్నా జనరల్ సెక్రటరీ డబ్బులు పన్ను ఏం చేస్తాను? డబ్బులు పెట్టుకున్నారు, పండ పెట్టుకుంటున్నారు, తీసుకుని వాడు లేదన్నా వస్తుంది
నాకు ఇప్పుడు చూసి కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయన్నా. సారీ నువ్వు రిటర్న్ అంటే ఓకే, నాకేం బాధలేదు. గడ్డం చంద్రశేఖర్ గౌడ్ అన్నా అసలు నేను ఇప్పుడే కొంచెం పరిచయం కైలాస్ చెప్పారు తెలియదు. అది ఒక్కడే మాకు ఇచ్చేస్తున్నా. అంటే అట్లా అమ్ముడు పోయి పార్టీ తయారైంది. మనం ఏం చేస్తాం? ఏమన్నా ఇగో కాంగ్రెస్ పార్టీ అమ్ముడు పోయే పార్టీగా తయారైందని చెప్పేసి ఒకటి కాంగ్రెస్లో ఉన్నటువంటి నాయకులే కొందరు అంటా ఉన్నారు. మరి అదైతే నిన్న వీడియోలో విపరీతంగా వైరల్ అయితే అయ్యింది. మరి ఈ 30 కోట్లకు ఇవ్వడా 30 కోట్లు ఇచ్చి ఈయన పదవి కొందా, ఈయననేమో ఆ పోస్ట్ కొందామని చెప్పేసి చూసినట్టున్నాడు. దయచేసి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడే మచ్చ వచ్చింది చాలా. ఇటువంటి వాళ్ళని ఎంకరేజ్ చేయకండి, ఇమీడియట్గా దీనిపైన యాక్షన్ తీసుకోండి. దయచేసి అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి అధికారులు, ఉన్నతాధికారులు సీఎం దృష్టికి తీసుకొస్తా ఉన్నాం. దీన్ని ట్విట్టర్లో అక్కడ రాసినటువంటి రిపోర్టర్ ట్విట్టర్లో ట్వీట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి దయచేసి.